'అఖండ 2' ప్రమోషన్స్ అప్పుడు బోయపాటి శ్రీను అలాగే బాలకృష్ణ ఇచ్చిన హిందీ ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను ఒక మాట అన్నారు. టోటల్ గ్లోబ్ మే భారత్ కా రూప్ देखा अभी तक हमारा विश्वरूप नहीं देखा एक बार हम उठ के विश्वरूप दिखाई तो టోటల్ వరల్డ్ నిశ్శబ్దం हो जाएगा అని చెప్పారు. నిజంగానే ఎప్పుడైతే 'అఖండ 2' లేచి విశ్వరూపాన్ని చూపించిందో మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. వరల్డ్ కాదు సినిమా. ఎంత నిశ్శబ్దం అంటే పక్కన గంటల కొట్టి మోగిస్తున్నా సరే సినిమా లేవట్లేదు. ఫ్యాన్స్ దాన్ని లేపాలని చూస్తున్నా లేవట్లేదు. కొన్ని సెంటర్స్‌లో అయితే ఫస్ట్ షోకి, సెకండ్ షోకి జనాలు ఉండట్లేదు. మనకి మార్నింగ్ షోకి, మ్యాట్నీ షోకి వర్కింగ్ డేస్‌లో లేరంటే ఊహించుకోవచ్చు. ఫస్ట్ షోకి ఊహించుకోగలరా? కనీసం 5 టికెట్లు తెగడం కూడా చాలా కష్టంగా ఉంది. మీరు సౌత్ ఇండియాలో వదిలేయండి. మనకు తెలుసు బాలకృష్ణ గారి మూవీ హిట్ అయితే ఒక రేంజ్‌లోకి వెళ్తుంది. పడిపోతే మాత్రం దారుణంగా పడిపోతుంది. ఈ విషయం వదిలేయండి. ఎందుకంటే మన సౌత్‌లో మనం చాలా చూసాం. 'అఖండ 2' సినిమాకి ముందు రూరల్, జయసింహ అప్పుడు బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ ఇలాగే ఉండేవి. కానీ 'అఖండ' తర్వాత అంతా మారింది. మళ్ళీ 'అఖండ 2' తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది మొత్తం. ఇంతకుముందు ఎలా ఉందో అలా వచ్చేసిందనమాట. మనకు ప్రమోషన్స్ అప్పుడు 'అఖండ 2' అనేది ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ అని, ఇది రీజనల్ ఫిల్మ్ కాదని చెప్పారు. సో మరి ఆ పర్ఫెక్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ నార్త్ ఇండియా ఎంత కలెక్షన్స్ రాబట్టిందో తెలుసా? మీరే వినండి. ముంబైలోని రూ. 9,000. మనకి ముంబై అనేది హార్ట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటారు. సో మనకి ఏ ఫిల్మ్ అయినా సరే ముంబైలో ఒక రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ వస్తాయి. కానీ ముంబైలో ఇప్పటికొచ్చి 'అఖండ 2' కలెక్ట్ చేసిన భారీ అమౌంట్ రూ. 9,000. మీరు చెప్తే నమ్ముతారు. నార్త్ ఇండియాలో ఇది హైయెస్ట్. రూ. 9,000 హైయెస్ట్. ఇంక మనం కోల్కతా దగ్గరికి వెళ్ళిపోతే రూ. 3,000. ఇంకా మనం ఢిల్లీలోకి వెళ్ళిపోతే రూ. 5,200. ఇంకా అలాగే జైపూర్లో వెళ్తే రూ. 200. సో మనకి ఇవి 'అఖండ 2' సాధించిన బీభత్సమైన నార్త్ ఇండియా కలెక్షన్స్. సినిమా తక్కువ కలెక్ట్ చేసిందా, అసలు ఈ రూ. 200 కూడా కలెక్ట్ చేయకుండా రూ. 20 కలెక్ట్ చేసిందా, ఇది కూడా మ్యాటర్ కాదు. కానీ ఇక్కడ ఏంటి కోపం వచ్చే విషయం అంటే, కలెక్షన్స్ ఇలా ఉంచుకుని మీరు వెళ్ళి సినిమా సక్సెస్ అయిపోయిందంటే సక్సెస్ మీట్లు పెడతారు, సక్సెస్ ఇంటర్వ్యూలు చేస్తారు, క్రాకర్స్ కాలుస్తారు. ఈ ట్రెండ్ అనేది టాలీవుడ్లో మారాలి. ఒకప్పుడు సినిమా ఫ్లాప్ అయిపోతే సైలెంట్గా ఉండేవారు. కానీ ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయినా, హిట్ అయిపోయినా సరే సక్సెస్ మీట్లు పెట్టుకోవడం, సక్సెస్ ఇంటర్వ్యూ చేయడం, క్రాకర్స్ ప్రతి ఒక్కరు కాల్చడం, ఈ ట్రెండ్ ముందు టాలీవుడ్లో ఆగాలి. మీరు సినిమా ఫ్లాప్ అయినందుకు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ ఎవరు కూడా ఇలాంటి ఫ్లాప్ అయిన సినిమాకు కూడా సక్సెస్ మీట్లు, సక్సెస్ ఇంటర్వ్యూలు చేసి ఒక ఫేక్ హైప్ని క్రియేట్ చేయాలనుకుంటున్న టీం మీద కోప్పడండి తప్ప, ఇలాంటి నిజాలు చెప్తున్న వాళ్ళ మీద కోపం పడడం కానీ, లేకపోతే సినిమా ఫ్లాప్ అయిపోయిందని బాధపడడం కానీ, ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. సో మరి 'అఖండ 2' కలెక్షన్స్, నార్త్ ఇండియా కలెక్షన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో, టీమ్ దీనిపై చేస్తున్న ఇంటర్వ్యూ గురించి, మీట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. ఇంకొన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.